సమస్యలు ఎప్పుడూ ఉంటుంటాయి. ఆ సమస్యల్ని రాజకీయాలు చేస్తే ఆ రాజకీయం తర్వాత మనల్ని వెంటాడుతుంది. డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నిరుద్యోగులకి అండగా నిలబడి పోరాడారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే నిరుద్యోగులు రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 90 రోజులు గడువు కావాలంటే ముందే చేసేస్తున్నారు, అర్థం పర్థం లేని నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఆందోళన చాలా పెద్ద ఎత్తున నడిచింది. అటు ముఖ్యమంత్రి కార్యాలయం వైపుకి వెళ్ళే ప్రయత్నం చేయడం, దాన్ని అడ్డుకోవడం, ఇదంతా జరిగింది. అంటే నిరుద్యోగులు మళ్ళీ రోడ్డెక్కారు. వాళ్ళకి ఈ డిఎస్సి అయితే ఖాయం, అది క్లియర్. కాకపోతే టైం గ్యాప్ అడుగుతున్నారు, గ్యాప్ ఇవ్వట్లేదు అన్నటువంటిది వాళ్ళ ఆందోళన. ఇది కావాలని టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఇష్యూ డైవర్ట్ చేయడానికి మేము అప్పుడు ఉద్యమాలు జెన్యూన్గా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కావాలని ఇలాంటి కుట్రలు చేస్తోంది అన్నటువంటిది మరొక వైపున కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఏది వాస్తవం అన్నది ఉద్యమం చేసే వాళ్ళకి తెలియాలి.